ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. 7,400 పైగా నోటిఫికేషన్ ఇస్తాంటుంది, దశల వారికి ఇస్తారండి. ఒక పక్క నిరుద్యోగులు మాత్రం 20,000 కావాలంటారు. ఎట్లా చూడొచ్చు? నోటిఫికేషన్ వద్దంట. నోటిఫికేషన్ 20,000కి అడుగుతున్నా, నోటిఫికేషన్ వద్దంటుండా. ఆయనకు బుద్ధి లేక మరి అన్నం తింటుండో గడ్డి తింటుండో ముఖ్యమంత్రి మాకు ఎరకలే, కానీ ఆయన అంటే గడ్డి తిన్న మాటలు మాట్లాడుతుండు. అంతకుముందు ఆయనే చెప్పిండు కదా, వాళ్ళ ఆఫీసర్ డీజీపీ చెప్పే వేకెన్సీలు ఉన్నాయని చెప్పి 20,000 దాకా పోస్టులు ఉన్నాయని. మరి గవే ఏమంటారు కదా, వద్దని అన్నారు. ఆయన వద్దని అన్నట్టుగా ఆయన పోర్ట్రే చేస్తున్నాడు. నిరుద్యోగులు మేము ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్ళు వద్దంటున్నారు అనే లెక్కలు మాట్లాడుతున్నారు. పోర్ట్రే చేయడం గతంలో చెప్పిండు, సీఎంఏ డైరెక్ట్ చెప్పిండు నోటిఫికేషన్ ఇస్తాంటే నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతున్నారు. కాదు చెప్పిండు కదే, ఆయననే పెట్టిండు కదా, వద్దని ఆడన్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూర్చున్న దేనికి, అందరు దేని నిలబడరు, పిచ్చోలేదు నిలబడరా, ఇట్లా దేని నిలబడరు. ఆయన లెక్క పిచ్చి మాటలు, గడికొచ్చితాం గాడిది గుణం లెక్క ఇప్పుడో మాట పొద్దుగాల మాట సాయంత్రం మాట, ఇది అట్లా కాదు కదా వీళ్ళు చేసేదంతా. ఆయన ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్ చేసేటప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ టుడేస్ రా మెటీరియల్ టుమారో స్క్రాప్ అని చెప్పుకుంటూ తిరిగేది. సేమ్ ఇప్పుడు అదే కనబడుతున్నది. ఇగో ఆయన దాంట్లో పెట్టుకున్నాడు కదా, ఇగో 12,000 గురించి ఆయనే పెట్టుకున్నాడు. కొత్తగా ఏం చెప్తలేం కదా. మరి ఇప్పుడు ఎవడు అన్నం ఎవడు తింటాడు, గడ్డి ఎవడు తింటాడు. కాకపోతే మాకు లేదు కావచ్చు, కూరగాయలు కాకుంటే కారం ఉప్పుతోనే తింటున్నాం కావచ్చు, ఇంత మంచినీళ్ళు పోసుకుంటాం కావచ్చు, 5 రూపాయల బియ్యం 5 రూపాయల అన్నమే తింటున్నాం కావచ్చు. కానీ నీళ్ళకి ఇట్లా అబద్ధాల మాటలు మాట్లాడతలేం. ఈ ముఖ్యమంత్రి పెద్ద జూటా ముఖ్యమంత్రి, జూటా జంత్రి, పెద్ద కంత్రిగాడు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడు, ఖాళీలు కూడా ఉన్నాయంటారు. కాకపోతే దశల వారీగా ఇస్తున్నారు. ఇప్పుడు 5,000 7,000 ఇస్తామని చెప్తారు. కాదు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఆయనే కదా మొత్తం రాహుల్ గాంధీని, తర్వాత ప్రియాంక గాంధీని, దేశంలో ఉన్న మల్లికార్జున ఖార్గేను అందరిని పట్టుకొచ్చి పెట్టగా యూత్ డిక్లరేషన్ అని పెట్టిండుగా. రాగానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తామని చెప్పిండు కదా. అలా మేనిఫెస్టోలో రాసి ఇచ్చిండు కదా, ఉట్టిగా కాదు కదా. మరి గవే ఇవ్వమంటారు కదా. ఇంకా నువ్వు దశల వారు ఎక్కడిది పాడై, నువ్వు ఫార్మేషన్ డే నాడు జాబ్ క్యాలెండర్ అన్నావు, అది కూడా ఇస్తున్నావా? మరి అది కూడా ఇస్తలేవు కదా. 2 లక్షల నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే అప్పుడు ఏదో లంక బిందులు ఉన్నాయనుకుంటే గత ప్రభుత్వం చేసిన పాలన వల్ల లంక బిందులు లేకపోవడం ఇవ్వలేకపోతున్నట్టు పాయింట్ అంగిలా గిడిచి దోతి కట్టుకొని అది ఉన్నాయంట సామాన్ తిడిచి దోతి కట్టుకొని గిట్లా అనుకోలే, నా బిచ్చపోయి గిట్లని నేను ఎందుకుంటా అని అలాగే బయటకు వస్తే మంచిగా ఉంటుంది కదా. ఇలా ఎందుకు నీకు వేకెన్సీస్ ఉన్న తర్వాత ఇప్పుడు దీనిలో అంతా ఒక కుట్ర, పెద్ద కుట్ర ఏమున్నదంటే, ఎట్లయితే ఇక్కడ బాలసుబ్రహ్మణ్యము, ఎన్టీ రామారావు, రోషయ్య విగ్రహాలు ఎట్లయితే పెడుతున్నాడో అదే విధంగా తెలంగాణలో హైదరాబాద్లో, గుండెకాయ అయినటువంటి హైదరాబాద్లో ఇది ఒక పెద్ద సాజిష్ నడుస్తున్నది. దీన్ని యూనియన్ టెరిటరీ చేయాలనే సాజిష్లో భాగంగా ఈ పోలీస్ రిక్రూట్మెంట్ మొత్తం ఈ ఫ్రీ జోన్ దాంట్లల్లో దాదాపు 60 నుంచి 65% నువ్వు రిక్రూట్మెంట్ మొత్తంలో ఖాళీ హైదరాబాదు. దీంట్లో మనలోకి ఎవరికి రావు, వీళ్ళందరికి ఎవరికి రావు. తెలంగాణను కబ్జా చేసేందుకు, పోలీస్ డిపార్ట్మెంట్ కబ్జా చేసేందుకు ఆడుతున్నటువంటి నాటకం ఇదో కుట్ర. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి కుట్రల భాగమే ఇవాళ సబ్ ఇన్స్పెక్టర్లది. ఇది కేవలం ఇది మొత్తం ఫ్రీ. ఇంతకుముందు మా మిత్రులు మాట్లాడుకుని చెప్తారు, మొత్తం ఫ్రీ జోన్ చేయండి అప్పుడు చూసుకుందామని చెప్పండి. కేవలం ఆంధ్రోలను ఇక్కడ రిక్రూట్మెంట్ చేసేందుకు చేస్తున్నటువంటి భాగంలోనే విగ్రహాలు బహిరంగంగా జరుగుతున్నది. ఇది లోపాయికారు ఒప్పందంతో జరుగుతున్నది. రేపు భవిష్యత్తులో ఈ పోలీసులతోని మన తెలంగాణ బిడ్డలను, రెక్కాడితే డొక్కాడినటువంటి మన తెలంగాణ బిడ్డలను లాఠీ చార్జ్లో ఇప్పటికే కేసులు బీసులు అయితేనే ఉన్నాయి కదా. ఏ పోలీస్ స్టేషన్లో పోయినా కానీ వాని మూలాలు ఆంధ్రోళ్ళు అయి ఉంటాయి ఇక్కడ. అది చాలా తెలంగాణ సమాజం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నా. ఇది పెద్ద కుట్ర. ఇది మీరు ఒక పక్క రేవంత్ రెడ్డి రెచ్చగొడుతుంటే పృథ్వీరాజ్ యాదవ్ లాంటి వాళ్ళు మేధావులే నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారు, చదువుకోనియట్లేదు, రోడ్లెక్కి చేస్తున్నారు. మీ మీద కూడా ఆరోపణలు. అరే నువ్వు మంత్రులనే కార్లు అడ్డం పోరినే చెప్తివి. ఇంతకుముందు గవర్నర్ పీసీసీ ఉన్నప్పుడు ఎవడే చెప్పింది గల్లాలు పట్టుర్రి అంటివి, కొట్లాటలు చేయమంటివి, మీ వెనుక మేము ఉన్నామని చెప్తివి. నువ్వే అన్నావు కదా, నువ్వే రెచ్చగొట్టినావు. లట్లు పట్టుకొని తిరుగుండ్రి, ఎవడు నీ ఊరికి ఏ మంత్రి వస్తారో చూస్తామని. ఇప్పుడు ఎవరు రెచ్చగొడుతుండు? నువ్వు అన్న మాటనే నిలబెట్టుకోమని చెప్పని అడుగుతున్నాము, అంతే కదా. ఆయన ఇప్పుడు నిరుద్యోగుల మీటింగ్లకు రాలేదా? అరే నేను మళ్ళా చెప్తున్నా, రాహుల్ గాంధీని కాడికెళ్ళి ఈయన నమ్మరనే ఉద్దేశంతో రాహుల్ గాంధీని పట్టుకొచ్చారు కదా ఆడికెళ్ళి. ఇక మా వాళ్ళందరూ ఏమనుకుర్రు, వాడు రాహుల్ గాంధీ వచ్చి కూర్చోగానే మై గ్రాండ్ మదర్ గివ్ లైఫ్ టు నేషన్, మై ఫాదర్ ఆల్సో సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫర్ ద నేషన్, ఈవెన్ మై మదర్ ఆల్సో సాక్రిఫైస్డ్ హర్ లైఫ్ ఫర్ నేషన్. మేము 30 సంవత్సరాలు మేము అసలు అధికారంలోకే దూరం ఉన్నాం. ఇవన్నీ అనగానే మా వాళ్ళు కూడా నమ్మిర్రు. అరే పాపం నిజంగానే నాయనమ్మ చచ్చిపోయింది కదా, వాళ్ళు ఎవరు సిక్కులోళ్ళు కన్నెర్ర చేస్తే కథం అయిపోయింది, మరి ఈయన ఐపీకేఎఫ్ అని చెప్పని ఈయన కథ పెడితే ఈయన అంటే పుట్టుమన్నాడు అనుకొని, అరే నిజంగానే నిజాయితీ ఉంటుందో నాకు తెలుసు, నేను కూడా ఫాదర్లెస్ కిడ్ను, నాకు ఇబ్బందులు ఏముంటాయో కష్టాలు ఏంటో నాకు తెలుసు అని బాగా చెప్పిండు కదా. నేనైతే అబద్ధం చెప్తలేను కదా. ఇవన్నీ ఛాయ్ తాగుతూ, ఛాయ్ నీలోఫర్ ఛాయ్, బిర్యానీ ఆల్ఫా బిర్యానీ, ఓకే ఉస్మానియా బిస్కెట్ తినుకుంటే చెప్పేవారికి మా ఊళ్ళో కూడా అప్పుడిప్పుడు ఛాయ్ తాగాలంటే గట్టిగిట్టు పోతారు కదా. చూసుకున్నట్టు నిజమే కావచ్చు అనుకున్నారు. మా లెక్కన ఉన్నాడు, మంచిగానే జీన్స్ వేసి టీ-షర్ట్ వేసి తిరుగుతున్నాడు, నిజమే చెప్తున్నాడు, మా కష్టాలు తెలుసు కావచ్చు అనుకున్నావు. ఇవన్నీ మళ్ళీ అదొకటి, ఇంకా అందానికి ఒక రాజ్యాంగం చేతిలో ఇవన్నీ పెట్టుకొని నమ్మకుంటే ఇగో చూడు.
ఇవన్నీ జనానికి అంతా తెలిసిపోయినాయి ఇవన్నీ ఇగో ఇది అదే ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు చెప్పి నమ్మబలికి వీటితో పాటు కొంతమంది మన దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంటి దొంగలని ఈశ్వరుడు గారు అన్నట్టు మా వాళ్ళు కూడా వచ్చిర్రు లైబ్రరీల కాడికి వచ్చే వీళ్ళే పెద్ద పోరాటాలు చేసినట్టు అంత ముందాక నౌకర్లు చేసుకున్న వాళ్ళు కూడా వచ్చిర్రు వీళ్ళ దగ్గరికి వచ్చిర్రు వీళ్ళంతా వచ్చిండ్రు ఓట్లు వేసిర్రు గెలిపించుకున్నారు అయిపోయింది. కానీ మరి ఈయననే అన్నాడు ఈ నిరుద్యోగులతోటే వీళ్ళు చేయబట్టే నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చినా నేను ఇవాళ ముఖ్యమంత్రి అయింది వాళ్ళతోటే అని చెప్పుకుంటూ వచ్చింది కదా. మరి ఇప్పుడు ఆయన ఏమనాలి